ఆవిడ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. ఫెమినిజం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా దీనికి ఫెమినిజానికి ముడి పెడుతున్నారు సార్. మీరు కూడా ముడి పెట్టారు, అది కృష్ణ కుమార్ గారు అభ్యంతరం. ఆవిడ అన్నారు పోనండి. ఓకే, నేనే ఒక మాట చెప్తా. ఇప్పుడు శివాజీ అన్న మాటకి, సామాన్లు అన్న మాటకి కృష్ణకుమారి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో కొంతమంది ఫెమినిస్టులు ఎవరైతే వాళ్ళు పనిచేస్తున్నారో, లేకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి రెస్పాండ్ అయ్యి ఉంటే అది వేరే తీరు. కొంతమంది నిజంగా ఇక్కడ ఇప్పుడు ఫెమినిస్ట్ ఆవిడ అనుకుందాం, నేను ఇప్పుడు సూడే ఫెమినిస్ట్ని ఎవరన్నాను, అనసూయని, చిన్మయిని, వీళ్ళని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఈ గ్లామర్ అనేది ఒక కమోడిటీగా మార్చి, నిజంగా చెప్పాలంటే ఒళ్ళు చూపించుకొని బతికేవాళ్ళు, ఒళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, లేకపోతే ఇటువంటి అది గౌరవప్రదమైన వృత్తిగా చూపించుకోవడానికి మీరందరూ కూడా ఇలాగే మారండి, అప్పుడు మమ్మల్ని తిట్టే తిట్లు, వీళ్ళని తిట్టే, అంటే ఇదంతా నార్మలైజ్ అయిపోతుంది అనే కోణంలో వాళ్ళని వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఇదిగో నేను మొన్న రాజు రాంబాయ్ అని ఒక ఇంటర్వ్యూ ఏదో చూసా ఈవిడిది, దాంట్లో ఈవిడ చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయి నాకు ఇష్టం మేడం, నాకు ఇలాగే ఉండడం అంటే ఇష్టం మేడం అంటే, లేదు ఇలా చిచి ఇలా ఉంటే ఏమంటారే, సిటీలో ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, చున్నీ నాకు చున్నీ వేసుకోవడం అంటే ఇష్టం అంటే చున్నీ వేసుకుంటావా నువ్వు, ఇలా కావాలని వాళ్ళ మనసుల్లో విషయం నింపడం అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒక అంటే జనాలకి ఎక్కడ మండింది అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు తిడుతున్నారంటే, ఇప్పుడు ఈవిడ చెప్తే ఒక తీరు, ఈవిడ దానికోసం వర్క్ చేశారు, నువ్వెవరు చెప్తున్నావు, నువ్వు చేసే పనులేంటి, రాశిగారి ఫలాలు అంటావు, బూతు జోకులు వేస్తావు, జబర్దస్త్లో ఇవన్నీ చేస్తావు, నువ్వేమో సోకుపళ్ళు అని చెప్పి పాడుతావు, ఇట్లాంటివన్నీ చేసేసి మీరిద్దరు వచ్చి నీతులు చెప్పేస్తున్నారు సమాజానికి. అర్హత లేని మీరు, చెప్పే అర్హత లేని మీరు, వాళ్ళకి తేడా ఉంది.